హర్యానా బీజేపీ ప్రెసిడెంట్ సుభాష్ బరాలా చిక్కుల్లో పడ్డారు. తనయుడి ఓవర్ యాక్షన్ ఆయన పదవికి చేటు తెచ్చేలా కనిపిస్తోంది. సుభాష్ బరాలా కొడుకు వికాస్ స్నేహితుడితో కలిసి ఓ యువతిని వేధించడం ఇప్పుడు హర్యానా పాలిటిక్స్ను హీట్ ఎక్కిస్తోంది. అర్ధరాత్రి యువతి వాహనాన్ని అడ్డుకోవడమే కాదు, ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వికాస్ బడా బీజేపీ నేత కొడుకు కావడంతో పోలీసులు కేసును లైట్ తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వికాస్ బరాలా అర్ధరాత్రి తప్పతాగి ఓ యువతి కారును వెంబడించాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆ కారుకు అడ్డంగా తన కారును నిలపడమే కాదు, ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ రౌడీ మూక నుంచి చాకచక్యంగా తప్పించుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే వికాస్ బరాలాను అరెస్ట్ చేసిన పోలీసులు తర్వాత బెయిల్పై విడుదల చేశారు. మరోవైపు వికాస్ను తప్పించేందుకు బీజేపీ అగ్రనేతల నుంచి ఒత్తిడిలు వస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వికాస్పై కావాలనే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయలేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. అటు ఘటన జరిగిన దారిలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఫుటేజ్ మాయమవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. హర్యానా బీజేపీ ప్రెసిడెంట్ సుభాష్ బరాలాను విపక్షాలు టార్గెట్ చేశాయి. ఆయన్ను పదవి నుంచి తప్పించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మాత్రం ఈ ఘటనతో సుభాష్ బరాలాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే ఈ ఘటనపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంతో హర్యానా బీజేపీ నేతలు తలపట్టుకుంటున్నారు.